వైసీపీ నేతల మాయమాటలు మరోసారి నమ్మొద్దని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం ఒప్పంగిలో ధర్మాన తాతారావు, రూప భాస్కర్రావు, గొండు శరత్, బొచ్చన సత్యం, గొండు వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పథకాలను వివరిస్తూ ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో తన కుమారుడు శంకర్ చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి యువకునిగా పార్టీ అధినేత చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దతు తెలిపారని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పాలకుల వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని శంకర్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా, రామ్మోహన్ నాయుడును ఎంపీగా 3వసారి గెలిపించాలని కోరారు ఆయన. అన్ని సౌకర్యాలు అర్హులైతే ఇచ్చున్నాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు పెట్టే పథకాల వల్ల మనం ధనవంతులు అవుతాం. పేదవాళ్ళు ఎవరు పేదవాళ్ళు ఉండరు. సూపర్ 6 పథకాల వల్ల అందరూ ధనవంతులు అవుతారు. ఇటువంటి ఈ పథకాలు మన గ్రామంలో అందుకోవాలంటే మీరందరూ మంచి మనసుతో శంకరానికి ఇవ్వండి. మీరు పై అనే మనస్తత్వం ఉన్నటువంటి మనిషి శంకరపాడు. మేము మాకు ఎప్పుడు కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు, చెడు మీద ద్వేషం. మాకు ఇదే చెప్తాను, ఏనాడైనా ద్వేషం ఉంటే ఒక యూరియా బస్తా పట్టుకెళ్తే 5 వందలు ఖర్చు పెట్టినట్టు రోడ్డు ఎవరైనా వేయగలరా? ఎవరికైనా సాధ్యమేనా? అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా, మీరు మంచిగా ఆలోచించండి. ఈ రోజు పరిపాలనలో మన రాష్ట్రం అంత అడుగుకెళ్ళిపోయి తినడానికి రానున్న కాలంలో